హలో నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ని ఇక్కడ అఫీషియల్స్ వీళ్ళందరూ వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూలగొట్టడం జరిగింది. మరి దాని గురించి కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా గొడవ చేసి మా గుడిని మాకు ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పినాక గవర్నమెంట్ కూడా ఒక మెట్టు కిందకి దిగి మరి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న టెంపుల్ దగ్గర 200 గజాలు ఇస్తామని చెప్పినాక అందరూ కూడా అప్పుడు కొంచెం మనశ్శాంతి చెందిండ్రు. కానీ తర్వాత మనం చూసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏమన్నది, మేము ఆ ల్యాండ్ లో ఏదైతే టెంపుల్ ఉందో అక్కడ మేము ఆ టెంపుల్ కి మేము జాగా ఇవ్వము, మీ బస్తీలో వేరే దగ్గర ఆ 200 గజాలు ఏదైతే ఉందో ఇస్తామని చెప్పినాక తర్వాత కూడా అందరూ బజరంగ దళ్ హిందూ సంఘాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం, బోనాలు తీసుకురావడం అన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బంజారా హిల్స్ నలుమూలల మొత్తం ఎమ్మెల్యే కాలనీ 4 చోట్ల కూడా మొత్తం పోలీస్ బందోబస్తుని ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా అసలు లోపలికి అలౌడ్ చేయట్లేదు. మరి ఎందుకు ఇంత ఘోరంగా ప్రభుత్వం కూడా చేస్తుంది అనేది స్థానికులు అట్లనే బజరంగ్ దళ్ కానీ హిందూ సంఘాలు అందరూ అడుగుతున్నారు. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించిన బస్తీ వాళ్ళందరినీ కూడా ఈ రోజు భారీ బందోబస్తుతో వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అందరూ అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. మరి ఈ రోజు మనం ఇక్కడ ఉన్న నవీన్ గారితో వాళ్ళందరూ ఇప్పుడు స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. హలో నవీన్ గారు. కిరణ్ గారు. నవీన్ గారు ఉన్నారా? చెప్పు ఒక్కసారి. హలో నవీన్ గారు నమస్తే. అదే ఇప్పుడు టెంపుల్ గురించి మీరు ఆల్రెడీ 200 గజాలు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పారు కదా, అదే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఏమంటుంది? హలో రాజముద్రాజ్ అండి, చెప్పండి. అయితే టెంపుల్ కి ఏదైతే 200 గజాలు 800 గజాలని చెప్తున్నారు అదంతా ఫేక్ వార్తలు. ఓకే, ఏంటంటే స్థానికంగా మా డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే టెంపుల్ ని వాళ్ళు డిమాలిష్ చేసిరో, ఎక్కడైతే వాళ్ళు విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని, అక్కడే మాకు ప్లేస్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ దీంట్లో కొంతమంది అంటే లోకల్ గా ఉన్న పొలిటీషియన్స్ సంబంధించిన వ్యక్తులు దీన్ని మిస్గైడ్ చేయడానికి 800 గజాలు ఇచ్చారు 1000 గజాలు ఇచ్చారు అని ప్రొపగండాలు చెప్తారు. అంటే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఏ నోటీస్ కూడా లేదన్నట్టు టెంపుల్ కి ల్యాండ్ ఇచ్చినట్టు. అంటే ఇదంతా ఎవరు అంటే రియల్ ఎస్టేట్ దానికోసం అక్కడ భూములన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు కదా. క్లియర్ గా మాకు తెలిసింది ఏంటంటే అండి, కలెక్టర్ గారిని మేము కలిసినప్పుడు కానీ ఎంఆర్ఓని ఎందుకు డిమాలిష్ చేసిన మేము క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దీంట్లో డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏం డిమాండ్ చేస్తున్నారు గట్టిగా? మా డిమాండ్ ఒకటే అండి, ఎక్కడైతే మా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా టెంపుల్ ని డిమాలిష్ చేసారో మా ఆత్మగౌరవము మా హిందూ ధర్మం ప్రకారం అక్కడే గుడి కట్టాలని మా డిమాండ్. ఈ టెంపుల్ మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ టెంపుల్? సుమారు 70-80 ఏళ్ల నుంచి అండి, 3 తరాల నుంచి మా వాళ్ళు మొక్కుతారు అక్కడ. ఓకే, మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసులు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఎమ్మెల్యే కాలనీలో ఇక్కడ ఇంతగా నడిపిస్తున్నారు కదా. మరి ఎమ్మెల్యే కాలనీలో ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయనే ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు దక్కుతుందా దక్కట్లేదా? ఒకటే అండి, ఇప్పుడు చూడండి, ఎవరన్నా ప్రతిపక్షం నుంచి కూడా ఎవరైనా వస్తుంటే వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు, బైండ్ ఓవర్లు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళని అక్కడ రాకుండా చేస్తున్నారు. మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఆల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు ఎక్సెప్ట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ తప్ప. లోకల్ గా ఉన్న కార్పొరేటర్ గారు మాకు సపోర్ట్ చేయట్లేదు, ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ లోనే నడుస్తుంది. ఇప్పుడు ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కూడా టెంపుల్ ఏదైతే ఇప్పుడు టెంపుల్ ఉందో అసలు టెంపుల్ అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మీరు అందరూ పూజలు చేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అవును, మరి ఇన్ని సంవత్సరాలుగా గుర్తురాంది వీళ్ళకి ఎందుకు ఇప్పుడే గుర్తొచ్చింది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే స్థానికంగా ఈ ల్యాండ్ ఇష్యూలో మేమే అంటే ఇంక్లూడింగ్ నేను కూడా కొంతమంది మా స్థానికులను కలిసి ఏం చేసినామంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, ఆ సొసైటీలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా, వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ, ఆ ల్యాండ్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్లాట్ లో ఇంకా ఎంక్రోచ్ చేస్తున్నారు. కొన్ని అక్కడ 20 ప్లాట్ల దాకా మీరు చూడొచ్చు, గమనించవచ్చు. వెనకాల వాళ్ళ ప్లాట్ సైజ్ 600 గజాలు, కానీ వెనకాల 200, 300, 400 ఎక్స్ట్రా వాళ్ళు బౌండరీలు కట్టుకొని రెగ్యులేషన్ చేసుకోరు. అంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని స్కీమ్లని లొసుగులను చూసి ఎంఆర్ఓ
వాళ్ళని కలుపుకొని కొంతమందికి లంచాలు ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము గత సంవత్సరం ఆగస్టు 31 రోజు మేము కంప్లైంట్ ఇచ్చినాం సిసిఎల్ఏ గారికి, హైడ్రా కమిషనర్ కి, జిఎంఎస్సీ కమిషనర్ కి మేము కంప్లైంట్ ఇచ్చినాం. దాని అనుసారమే ఏం చేశారంటే లాస్ట్ 3 months బ్యాక్ ఏం చేశారు, ఇది గవర్నమెంట్ తీసుకొని అండర్ లో తీసుకున్నప్పుడు ఆ ఫెన్సింగ్ చేసినప్పుడు కూడా స్థానికులుగా మేము సపోర్ట్ చేసినాం వాళ్ళకి. కానీ ఇవాళ మేము ఇంత దాచి దయాల్పాలు చేసినట్టు మేము ఆ 12 ఎకరాలను ప్రొటెక్ట్ చేయాలని మేము కంప్లైంట్ ఇస్తే ఇవాళ డైరెక్ట్ గా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి అనేది ఆ 12 ఎకరాల మీద పడి, అంటే 12 ఎకరాలు అంటే ఇలా మాకు అది వచ్చే స్థలమే, కానీ బయట ఉన్న వాళ్ళకి రియల్టర్లకి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అది 3,000 కోట్ల స్థలం. అది 3,000 కోట్ల వర్త్ ఉంది ఇప్పుడు ల్యాండ్ ఇది. అంతే కదా, 3 లక్షల రూపాయలు గజం అక్కడ. 12 ఎకరాలు అంటే దగ్గర దగ్గర 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు వర్తే కదా. ఇంకోటి ఏంటంటే అప్పుడు మీకు ఇంకొక ఆర్డర్ కూడా లైక్ ఏంటంటే టెంపుల్ కట్టుకోమని చెప్పి కూడా కొన్ని మంత్స్ బ్యాక్ లేదా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇచ్చిండ్రు అని చెప్పి మీరు స్లాబ్ వేస్తారు కదా. అట్లా చెప్పేటోళ్ళు అయితే ఉన్న కూడా కొడతారండి. ఉన్న కూడా నిలబెట్టారు ఎంఆర్ఓ గారు ప్రత్యక్షంగా, ఆమెనే సాక్షి నిలబడి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరినీ అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారా? మమ్మల్ని పొద్దున 4:30కి ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరండి దొంగల్లాగా. మేము ఏం చేస్తాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. మమ్మల్ని దొంగల్లాగా పొద్దున 4 గంటలకు వచ్చి ఇంట్లోంచి లేకపోయాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు ఎక్కడ ఏపీఎస్ లో ఉన్నారండి? ఇప్పుడు మమ్మల్ని అయితే పొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడ దగ్గర దగ్గర 20 మంది దాకా బంజారాస్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మిగతా వాళ్ళని ఇప్పుడే మాకు సమాచారం ఏమొచ్చిందంటే అన్ని సిటీ అవుట్స్కట్స్ లో పిఎస్సీ లో తీసుకెళ్లి పెడుతున్నారు వాళ్ళకి. ఓకే 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 అండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నట్టు నేను మీకు కాల్ చేస్తాను, మీరు కూడా. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కాలనీలో ఆల్మోస్ట్ ఇక్కడున్న స్థానికులు బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా తీసుకెళ్లడం జరుగుతున్నది. ఇది స్థానికులు అంటున్న మాట. సో టెంపుల్ కున్న ల్యాండ్ గత 100 సంవత్సరాల నుంచి గుర్తురాని జాగా ఈ రోజు ప్రభుత్వానికి ఎందుకు గుర్తొస్తుందని చెప్పి స్థానికులు అందరూ అడుగుతున్నారు. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కాలనీలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకున్న ఇక్కడ బిల్డింగ్ల వెనకాల ఉన్న జాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేసుకొని వాళ్ళందరూ ఇల్లీగల్ ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా. స్థానికులందరూ ఏమని చెప్తున్నారు, వీళ్ళకు ఎన్క్రోచ్ అయ్యి ఆ ల్యాండ్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళందరితో మేనేజ్ చేసుకొని ఆ ల్యాండ్స్ ని కూడా కబ్జా చేసుకున్నారు. మరి వాళ్ళు జాగాలు ఇల్లుల కోసం జాగాలు తీసుకున్నప్పుడు మరి అమ్మవారి జాగాని వీళ్ళు ఎందుకు లాక్కుంటున్నారు ఏందనేది కూడా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రెస్పాన్స్ అవుతుంది, మళ్ళీ ఈ ఇష్యూని ఇంకా సీరియస్ కాకుండా చేస్తుందా లేదా ప్రజాప్రభుత్వం ఇలా తీసుకుంటుంది, మరి వీళ్ళందరికీ న్యాయం చేస్తుందో లేదో ఏందో కూడా వేచి చూడాలి.